ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనము. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దుష్టులకి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారి నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం. శాంత వర్తమానమును వారు ఎరుగరు, వారి నడవలలో న్యాయము కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నందుడు. హెస్కేలు గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత పూయువారు సమానార్థమైన దర్శనమును కనుచు ప్రవచించువారు ఇజ్రాయేలు ప్రవక్తలు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండే వారికి వెలుగుచ్చుటికి ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం. నువ్వును ఈ ధనమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపునకు కావలి ఉండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనముల కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నీ యొక్క మార్గంలో నడిచి నిన్ను మహింపరిచి నిన్ను గణపరిచేవారు ఉండే శక్తిని వరాలు మాకు అనుగ్రహించి నీ సత్య మార్గమునందు మేము విశ్వసించేవారు ఉండే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.